అందరూ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఆనాడు తెలంగాణ నినాదంలో ఉద్యమంలో మన నిరుద్యోగులు మన ప్రజలు కొట్లాడుతుంటే ఢిల్లీ వేదికగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మన నీళ్లు నిధులు నియామకాలు మనకు వస్తాయనేటువంటి ఆలోచనతో మనమందరం కూడా మనకు ఉన్నటువంటి పరిధిలలో మనం కొట్లాడినాం. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మనకు ఉండబడే హక్కు స్వేచ్ఛ అనేది కోల్పోయి ప్రజాస్వామ్యంలో ప్రాథమిక హక్కు అయినటువంటి స్వేచ్ఛకే భంగం కలిగించే విధంగా అహంకారపూరితంగా వ్యవహరించడం వల్ల ప్రజలు మార్పు కోరుకొని ఈరోజు ఒక ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తా ఉంటారు, 4 ఉద్యోగాలు తీస్తే ఇవాళ మీ అందరికి ఉద్యోగాలు వచ్చినాయనే వాటి సందర్భంగా మనం చేస్తానా. ఆ విధంగా రాబోయే కాలంలో రేపు గురుకుల ఉద్యోగాలకు సంబంధించి కావచ్చు, రాబోయే కాలంలో అనేకమైనటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఖాళీలకు సంబంధించి ఆనాడు ఎన్నికలకు ముందుగా ఇచ్చినటువంటి ఒక క్యాలెండర్ ప్రకారంగా ఇప్పటికే తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను నియామకం చేసి మొత్తం నోటిఫికేషన్ చేసి ఉద్యోగ ప్రక్రియ కార్యక్రమాన్ని నూతనంగా ప్రారంభిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఈరోజు అదేవిధంగా మంత్రివర్గం అధికారులు అందరూ కూడా కలిసి మన తెలంగాణ మన నిరుద్యోగులకు సంబంధించి ఎక్కడ కూడా సమస్యలు ఉండొద్దు, ముఖ్యంగా న్యాయపరంగా నాకు తెలుసు ఇక్కడ ఏ జిల్లా ఈ 2 నెలల్లోనే ఎక్కడికి వెళ్ళినా ఏ కార్యక్రమంకి వెళ్ళినా సార్ మా కానిస్టేబుల్ సమస్య పరిష్కరించండి, మా కానిస్టేబుల్కి సంబంధించిన న్యాయపరమైన చిక్కులు తొలగించండి అనేటువంటి ఒక అంశం ఎప్పుడైతే మీరు ఎక్కడికి వెళ్ళినా రిప్రజెంట్ చేసినారో అది గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే తీసుకొని సీరియస్ గా దాని అంశాలన్నీ పరిష్కారం చేయడం జరిగింది. అలా మొన్ననే మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కు సంబంధించి ఇవాళ మీరంతా సమాజ రక్షణకు ఉపయోగపడితే మొన్న నియామకం పొందినటువంటి మెడికల్ అండ్ హెల్త్ వాళ్ళు ఈ తెలంగాణ ఆరోగ్య రక్షణకు ఉపయోగపడే విధంగా రేపు నియామకం పొందేటువంటి వాళ్ళు ఈ సమాజంలో విద్యకు సంబంధించి రక్షించే విధంగా ఈ ప్రధానమైనటువంటి ప్రేరేపిత అంశాలకు సంబంధించి సత్వర చర్యలు తీసుకుంటున్నటువంటి ముఖ్యమంత్రి గారు ధన్యవాదాలు చెప్తూ తప్పకుండా ఇంకా ఇటువంటి చిన్న చిన్న అంశాలు న్యాయపరంగా ఎక్కడెక్కడైతే పెండింగ్ ఉన్నాయో వాటన్నిటిని తొందరగా పరిష్కారం చేసి ఈ యొక్క తెలంగాణలో నిరుద్యోగులు ఉద్యోగాల కోసం పరీక్షలు రాసి గతంలో మన తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే అంగట్ల పేపర్లు అమ్ముకునే సంస్థగా మారిపోయినటువంటి పరిస్థితి నుంచి పారదర్శకంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక పద్ధతి ప్రకారం చేయాలనేటువంటి ఆలోచనతో తీసుకున్నటువంటి మీకు తప్పకుండా ఉద్యోగస్తులందరూ కూడా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం నుంచి విశ్వాసం ఇస్తా ఉన్నాం. భవిష్యత్తులో మన ఏ ఆకాంక్షల కొరకైతే నీళ్లు నిధులు నియామకాల కోసం కొట్లాడేమో వాటన్నిటికి ప్రకారంగా పద్ధతి ప్రకారంగా జరుగుతుంది. నిన్ననే మేడిగడ్డకు వెళ్ళాం, మీరు చూస్తా ఉన్నారు పత్రికల్లో ఏం జరుగుతా ఉందో. మేడిగడ్డ లోపల 94,000 కోట్లు ఖర్చు పెట్టి 98,000 ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంటే ఇది ఈ రాష్ట్రంలో జరిగినటువంటి వైట్ ఎలిఫెంట్ తెల్ల ఏనుగంటే మీకు తెలుసు కదా, 10 రూపాయల ఎండ పెడితే 1000 రూపాయలకు అమ్ముడు పోనటువంటి పరిస్థితి. అంటే 1000 రూపాయలకు దానికి దానా వేస్తే 10 రూపాయలు కూడా ఉత్పత్తి కాని విధంగా ఈరోజు వైట్ ఎలిఫెంట్ గా మారిపోయినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు. ఈ రాష్ట్రంలో 7 లక్షల కోట్ల అప్పు. రాష్ట్రం ఎటుపోతుందో ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజు మీరంతా కూడా దయచేసి ఇంకొక మాట కూడా పోలీస్ శాఖకు సంబంధించుకోవచ్చు, ఎక్సైజ్ శాఖకు సంబంధించుకోవచ్చు, ముఖ్యమంత్రి గారి ఆలోచనలు 2 ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా మారక ద్రవ్యాలు ఉండొద్దు అనేటువంటి ఒక సంకల్పం తీసుకొని నార్కోటిక్ డ్రగ్స్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. మీరు కూడా ఈరోజు ఒక సంకల్పం తీసుకోవాలి. ఈ రాష్ట్రం డ్రగ్స్ రహితంగా, ఈ రాష్ట్రంలో ఎవరు కూడా మారక ద్రవ్యాలు ఉపయోగించే పరిస్థితి ఉంటే గదగద వణికే విధంగా మీ చర్యలు ఉండాలని గట్టిగా ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని శాంతి భద్రతలను కాపాడడానికి మీరు తప్పకుండా ఒక సైనికుల్లాగా పనిచేస్తారని ఆకాంక్షిస్తూ ఈ యొక్క నియామక ప్రక్రియ చేపట్టినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ధన్యవాదాలు చెప్తూ మీ అందరికీ మరొక్కసారి శుభాకాంక్షలు, మీ అందరికీ నా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ ప్రభాకర్ గారు. మరి ఆ తర్వాత మినిస్టర్ ఫర్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్, టూరిజం అండ్ కల్చర్ అండ్ ఆర్కియాలజీ శ్రీ జూపల్లి కృష్ణారావు గారిని మాట్లాడవలసిందిగా సవినయంగా కోరుతున్నాను. ఈనాటి ఉద్యోగ నియామకాల
కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు డైనమిక్ చీఫ్ మినిస్టర్ గౌరవ రేవంత్ రెడ్డి గారు, సహచర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, సహచర మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, గౌరవ శాసనసభ్యులు చీఫ్ సెక్రటరీ గారు శ్రీమతి శాంతికుమారి గారు, రాష్ట్ర ఉన్నతాధికారులు, ఇతర అధికారులందరికీ, రాష్ట్ర నలుమూలల నుంచి వివిధ జిల్లాల నుంచి చేసినటువంటి యువతీ యువకులందరికీ మీ అందరికీ కూడా ఈ శుభ సందర్భంలో ఎంపికైన మీ అందరికీ కూడా ఈ శుభ సందర్భంలో మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నా. మంచి భవిష్యత్తు మీకుంది. ఈనాడు ఈ పరిస్థితి వచ్చిందంటే దీనికి మూల కారణం, ముఖ్య కారణం ఆనాడు తెలంగాణ ఉద్యమంలో వందలాది మంది బిడ్డలు, తెలంగాణ బిడ్డలు ఒక్కొక్కళ్ళు పిట్టలాగా రాలిపోతా ఉంటే ఆ కన్న తల్లుల కడుపు కోత తెలిసినటువంటి సోనియా గాంధీ గారు ఒక తల్లిగా బాధలు గుర్తించి 6 సంవత్సరాల కల, 6 దశాబ్దాల కలను నెరవేర్చి ఈనాడు తెలంగాణ రాష్ట్రం ఇచ్చినందుకే ఈనాడు ఈ అవకాశం రావడం జరిగింది. రెండవది మనం చూస్తా ఉన్నాం, గడచిన ప్రభుత్వంలో 10 సంవత్సరాల కింద చెప్పడం జరిగింది, ఎన్నో మాటలు చెప్పడం జరిగింది, మాటలు చెప్పడం జరిగింది. అంటే ఈ ఉద్యోగాలు ఇవ్వడానికి గత ప్రభుత్వానికి మొన్నటిదాకా కూడా చేత కాలే. ఈనాడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట ప్రకారం ఈ ఉద్యోగ నియామకాల్ని అంటే ప్రాసెస్ స్పీడప్ చేసి కేవలం 2 మాసాల కాలంలోనే మీ అందరికీ సుమారుగా ఈనాడు వివిధ డిపార్ట్మెంట్స్, హోమ్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఎక్సైజ్ కావచ్చు, ఫైర్ కావచ్చు, ట్రాన్స్పోర్ట్ కావచ్చు, సుమారుగా 16,000 మందికి ఈనాడు వారి చేతుల మీదుగా వీరు నియామక పత్రాలు అందుకుపోతా ఉన్నారు. మీ అందరూ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈనాడు నిన్న నల్గొండలో కూడా కేసీఆర్ చాలా మాట్లాడినారు. ఆర్భాటం ఎక్కువ, ప్రచారం ఎక్కువ, రిజల్ట్ శూన్యం. ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చి మళ్ళీ ఉల్టా చోర్ కొత్వాల్కు డాంటే అన్నట్టుగా 2 మాసాలనే ఏమైందా అని మాట్లాడుతూ ఉన్నారు. మీ లెక్క కాదు ఈ ప్రభుత్వం. అన్న మాటకు కట్టుబడి 100% ప్రతి హామీని కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ప్రతిదీ కూడా తూచా తప్పకుండా అమలు చేసేటువంటి ప్రభుత్వం ఇది. ఇది ప్రజాప్రభుత్వం. అట్లాగే ఈ రోజున ఏ ఒక్క విషయం తీసుకున్నా కూడా గత ప్రభుత్వం మాట నిలబెట్టుకోలే, అప్పుల పాలు చేసి, అంటే ఒక మాట చెప్పాలంటే బాధ్యత రాహిత్యంగా పరిపాలన చేసిండు. ముఖ్యమంత్రి అంటే ఒక ధర్మకర్తలాగా, కస్టోడియన్ ఆఫ్ ది స్టేట్, తనది కాదంటే గోదావరిగా దిగినట్టుగా ఇష్టారాజ్యంగా వాళ్ళ తాత సొత్తులాగా ఇష్టం వచ్చినట్టుగా పరిపాలన చేసి ఇలా గొప్ప రాష్ట్రాన్ని, ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా చేసి 8 లక్షల కోట్ల రూపాయలు విద్యుత్ సంస్థతో కలిపి 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేయడం జరిగింది. గతంలో అధికారం ఉన్నప్పుడు 1,00,000 కోట్ల ఉంది, 2 లక్షల మాట జరిగింది. మొన్న గడిచిన మరి ఈ యొక్క శాసనసభ సమావేశాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారి సమక్షంలో ఫైనాన్స్ మినిస్టర్ ఆధ్వర్యంలో మొత్తం కూడా తేటతెల్లమైంది. ప్రజలకు కళ్ళ కట్టినట్టుగా ఈ రాష్ట్ర పరిపాలన ఎంత దుర్మార్గం కొనసాగింది స్పష్టంగా కొనసాగింది. ఆనాడు మేము కూడా మంత్రిగా ఉన్నాం కొద్ది సందర్భాలు. ఈనాడు ఆనాడు ప్రగతి భవన్ అంటే ఆనాడు ఇది ప్రగతి భవన్ కాదు, అది బానిస భవన్. అది ఈనాడు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి నాయకత్వంలో మొట్టమొదటి రోజున 1 గంట ఆలస్యం లేకుండా కంచెలు మొత్తం కూడా తీసి పడేసి ఇలా ప్రతి సగటు మనిషి కూడా ఇలా ప్రజాభవన్కి వచ్చి వాళ్ళ యొక్క సమస్యలు చెప్పుకున్నటువంటి వాతావరణం రావడం జరిగింది. అంటే ప్రజాస్వామ్యాన్ని కాలరాయడం జరిగింది. దుర్మార్గంగా ఒక నియంతలాగా దుష్ట పరిపాలన చేయడం జరిగింది. ఈనాడు ప్రజాస్వామ్యం పరిడవిల్లుతా ఉంది.
అమరవీరుల ఆశలు నెరవేరాలంటే తెలంగాణ రాష్ట్రం ఒక గొప్ప రాష్ట్రం, అన్ని వర్గాల ప్రజల కష్టాలు తీరాలి, అందరూ సుఖశాంతులతో ఉండాలని చెప్పని మా ప్రాణాలు పోయినా సరే తెలంగాణ రాష్ట్రం గొప్ప భవిష్యత్తు ఉండాలని చెప్పి ఆనాడు అంతమంది త్యాగాలు చేస్తే ఇలా కేసీఆర్ కుటుంబం ఒక నియంత్రణగా ప్రవర్తించి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసి మళ్ళీ ఇప్పుడే కౌన్సిల్కి వస్తా ఉన్నాం. ఏమైంది 60 రోజులైంది కానీ బుద్ధి సిగ్గు శర జ్ఞానం ఉండాలా. మీరు చెప్పిన 9 సంవత్సరాల కింద ఏం మాట్లాడినరు? ఎన్నో చెప్పిండ్రు. దళితులకు 3 ఎకరాల భూమి అని, డబుల్ బెడ్రూమ్ అని, ఇక్కడ రకరకాలు ఉన్నాయి. ఏ ఒక్కటి 9 సంవత్సరాల నుంచి చెయ్యకపోగా ఈ ప్రభుత్వం వచ్చి ఇలా అప్పుల కుప్ప మాకు అప్పచెప్పి 2 మాసాలు గడవక ముందే ఏమైందని మాట్లాడతారు. మనుషులకు జ్ఞానం ఉండాలా. 80,000 పుస్తకాలు చదవడం గొప్ప కాదు, చదివేస్తే ఉన్నమతిపోయిందన్నట్టుగా ఇలా కేసీఆర్ మాటలు ఉన్నాయి, బీఆర్ఎస్ నాయకుల మాటలు ఉన్నాయి. అందుకనే ప్రజలు బుద్ధి చెప్పడం జరిగింది. ఇప్పటికైనా జ్ఞానం తెచ్చుకోవాలా. ప్రజాస్వామ్యం అంటే కళ్ళు కనపలేనాళ్ళు నేనే సర్వస్వం మాట్లాడుకున్నాడు, నేనే సర్వస్వం అనుకున్నాడు. మొత్తం నాదే, ఈ అసెంబ్లీ ఏంది, శాసనసభ ఏంది, కౌన్సిల్ ఏంది, ఈ మంత్రులు ఏంది, మొత్తం నేనని మాట్లాడిండు అనుకున్నాడు. అందుకనే మహామహులే మట్టి గడిచిండు ప్రపంచ చరిత్రలో. నీవెంత కేసీఆర్ మళ్ళీ నిన్న మాట్లాడుతున్నాడు, మళ్ళీ వస్తాడట. రావడం కాదు, నిన్న మా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా తీర్థయాత్రలకు పోవాల్సింది తప్ప మళ్ళీ జీవితంలో భవిష్యత్తులో బీఆర్ఎస్కు పుట్టగతులు ఉండవు. 100% కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ, ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీ. కాంగ్రెస్ కుటుంబం సోనియా గాంధీ అయినా, ఇందిరాగాంధీ అయినా, అలా రాహుల్ గాంధీ అయినా ప్రతి ఒక్కరు కూడా త్యాగాల కుటుంబం. ప్రధానమంత్రి పదవి వచ్చిన తీసుకున్నటువంటి సోనియా గాంధీ గారు అవకాశం వచ్చిన, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి పదవి అవకాశం వచ్చిన పదవి తీసుకోలే. మీరు అధికారం కోసం తహదలాడి 4 కుటుంబ సభ్యులు మీరు పదవులు అనుభవిస్తూ మళ్ళీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధినాయకులను విమర్శిస్తారంటే ఈ దేశ ప్రజలు కానీ రాష్ట్ర ప్రజలు కానీ సహించరు. 100% మళ్ళీ ఇప్పటికే బుద్ధి చెప్పడం జరిగింది. మరొకసారి కూడా రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పే రోజు మనవి చేసుకుంటూ, ఈనాడు నియామక పత్రాలు అందుకుంటున్నటువంటి యువకులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మంచి భవిష్యత్తు ముందుంది. కష్టపడి పనిచేస్తే అంచెలంచెలుగా ఎదిగే అవకాశం వస్తుంది. కాబట్టి నిజాయితీతోటి, పట్టుదలతోటి ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించే మన అందరి బాధ్యత, మీ బాధ్యత, మా బాధ్యత. కాబట్టి దాని అందరూ గుర్తుపెట్టుకోవాల్సి చెప్పని మరొకసారి మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తూ మరొకసారి అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై కాంగ్రెస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ తర్వాత మినిస్టర్ ఫర్ అగ్రికల్చర్, మార్కెటింగ్, కోఆపరేషన్ అండ్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్ శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారిని మాట్లాడవలసిందిగా సవినయంగా కోరుతున్నాం. గౌరవనీయులు, ఈ శుభ కార్యక్రమ ప్రారంభకులు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు, సహచార మంత్రివర్యులు పొన్నం గారు, జూపల్లి గారు, గౌరవ శాసనసభ్యులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అదేవిధంగా డీజీపీ గారు, ప్రియమైన అధికారులు, ప్రజాప్రతినిధులు, ఈరోజు మీ జీవిత కోరిక తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష, తెలంగాణ సాధనలో ప్రధానమైనటువంటి భాగం నియామకాలు. ఆ నియామకాల కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు పిసిసి అధ్యక్షుడిగా, ఎన్నికల ప్రచార సారథిగా కాంగ్రెస్ పార్టీ ప్రతి సమావేశంలో కూడా ఏదైతే గత ప్రభుత్వం నిధులు, నియామకాలు, నీళ్లు అనేటటువంటి ట్యాగ్ లైన్తో వచ్చినటువంటి తెలంగాణకి తూట్లు పొడిచి వాళ్ళ యొక్క భాషలు మర్చి ప్రజల్ని మోసం చేసి ఏదైతే పాలన కొనసాగించి వ్యవస్థల్ని విచ్ఛిన్నం చేసి అన్నిట్లో కూడా అధోగతి పాలు చేసినటువంటి ప్రభుత్వానికి చరమగీతం పాడి, నా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపుతాను అని చెప్పి
ప్రచార సభలో చెప్పినటువంటి ముఖ్యమంత్రి మాటకు అనుగుణంగానే ఆయన పరిపాలనలో మొట్టమొదటిగా ఈ యొక్క ప్రక్రియకి నాంది పలికారు. మొన్ననే 7,000 మంది నర్సింగ్ స్టూడెంట్స్కి ఉద్యోగాలు ఇచ్చారు. మళ్ళీ ఈరోజు 15,000 మందికి 15 రోజుల్లో ఇస్తానని చెప్పి మాట ఇచ్చి అంతకంటే ముందుగా మాట తీర్చుకుంటున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర ప్రజలు 60 రోజుల్లోనే అద్భుతాలు సృష్టిస్తూ ధైర్యంతో, విశ్వాసంతో, నమ్మకంతో తెలంగాణ ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని తూచా తప్పకుండా ప్రజల కోసం, తెలంగాణ కోసం విచ్ఛిన్నమైనటువంటి వ్యవస్థలని నిలబెట్టుకుంటూనే మీరు చేశారు. నీళ్ల విషయంలో, నిధుల విషయంలో పెద్దలు జూపల్లి గారు కూడా చెప్పారు. మిగులు రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి వ్యవస్థలన్నింటినీ కూడా ఏ శాఖలో చూసినా అందనంత అప్పులు, ఆఖరికి కేంద్ర ప్రభుత్వం కానీ బ్యాంకులు కానీ అప్పులు ఇవ్వడానికి కూడా అవకాశం లేని రీతిలో ఎఫ్ఆర్బిఎంని కూడా క్రాచ్ చేసి వచ్చే ప్రభుత్వానికి అప్పులు కూడా పుట్టకుండా ఉండేటటువంటి రీతిలో ఆ అప్పుల్ని సొంతానికి, స్వార్థానికి, స్వలాభానికి వాడుకొని ప్రభుత్వాన్ని, వ్యవస్థలని విచ్ఛిన్నం చేసినటువంటి పాలకులు ప్రతిపక్షంలో ఉండి కూడా వాళ్ళ భాష కానీ వాళ్ళ తీరు కానీ మాట్లాడకుండా నిస్సిగ్గుగా ప్రజల్లోకి వెళ్ళి మళ్ళీ గత ప్రభుత్వం యొక్క వైభవాన్ని నిన్న మీరు చూశారు. ఇంకా అదే భాష, అదే తీరు, అదే వైనం. మరి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును కూడా గౌరవించలేని స్థితి. ఆ పార్టీ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొస్తే ప్రజలందరూ కూడా తెలివి కలవాళ్ళు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఒక విశ్వాసం కలిగించే ప్రభుత్వాన్ని, ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి అవకాశం ఇచ్చినటువంటి ప్రభుత్వాన్ని ఆ పార్టీ గెలిపిస్తే తెలంగాణ ప్రజలు మూర్ఖులు, లేదు మందమతి గలవాళ్ళు అని చెప్పి ఆ ప్రబుద్ధుడు పలుకుతున్నారు. నిన్న మాట్లాడినటువంటి విషయాలు చూస్తే తెలంగాణ ప్రజలు మాజీ ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నాయకుడిగా ఇంకా అదే స్థితిలో ఉంటే ఆ ఆరాటం, ఆ అసహనాన్ని చూసి ప్రజలు నవ్వుతున్నారని చెప్పి నిన్న ప్రజలందరూ కూడా భావించారు. కాబట్టి దయచేసి విచ్ఛిన్నమైనటువంటి రాష్ట్రాన్ని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో భగవంతుడు ఎంత శిక్షిస్తే అంత తెలంగాణ ప్రజల కోసం, ఈ విచ్ఛిన్నమైనటువంటి వ్యవస్థలను బాగు చేయడం కోసం ప్రాణం ఎంత తెగించైనా సరే పోరాటం చేసి నిలబెడతామనే విశ్వాసంతో మా ప్రభుత్వం తప్పకుండా తెలంగాణ ప్రజల కోసం, యువకుల కోసం, సామాన్యుల కోసం, శ్రమజీవుల కోసం, కష్టజీవుల కోసం పనిచేసి శభాష్ అనిపించుకుంటాం తప్ప చీచి అనిపించుకోమని చెప్పి మీకు ఈ సందర్భంగా మనవి చేస్తూ ముఖ్యమంత్రి గారు ఈ ప్రక్రియని ప్రారంభించి విజయవంతంగా ముందుకు పోవాలని చెప్పి ఆ భగవంతుడు ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు. జై కాంగ్రెస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నాయకుడంటే నడిపించేవాడు, నాయకుడంటే భరోసా ఇచ్చేవాడు, నాయకుడంటే ఊపిరిచ్చేవాడు, వ్యవస్థ నిర్మాణం చేసేవాడు. నాయకుడంటే నేనున్నానంటూ ముందుకి నడిపించేవాడు. ఈ లక్షణాలన్నీ ఒకే వ్యక్తిలో ఉంటే దాట్స్ అవర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్. తెలంగాణ స్వప్నం సాకారం కావడానికి నాడు సోనియమ్మ కారణమైతే దొరల తెలంగాణ కాదు, ప్రజల తెలంగాణ అనే సాకారం అయ్యేలా చేసిన ఒకే ఒక్కరు మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మన తెలంగాణ క్యాప్టెన్. తెలంగాణను పునర్నిర్మించేందుకు నడుం కట్టిన యోధులు గౌరవనీయులు శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారి సందేశం ఇప్పుడు. ఈరోజు రాష్ట్ర డీజీపీ రవి గుప్తా గారు, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ శ్రీ శ్రీనివాసరావు గారు,
చీఫ్ సెక్రటరీ శ్రీమతి శాంతి కుమారి గారు ఈ ఉద్యోగ నియామకాల కార్యక్రమాన్ని చేపడితే ఈ కార్యక్రమంలో హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్ మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారు, మంత్రివర్యులు పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు, మంత్రివర్యులు మిత్రులు జూపల్లి కృష్ణారావు గారు, సహచర శాసనసభ్యులు, ప్రభుత్వ సలహాదారులు, ప్రభుత్వ అధికారులు, తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం కోసం లక్షలాది మంది నిరుద్యోగ యువకులు ఆనాడు ఉద్యమ బాట పట్టి ఉద్యోగాల కోసం తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న యువకులందరూ ఈరోజు ఉద్యోగాలు సాధించుకొని ఎల్బీ స్టేడియంలో వాళ్ళ కుటుంబ సభ్యులతో పాల్గొనడం నాకు నిజంగా చాలా సంతోషాన్ని ఇచ్చింది, ఆనందాన్ని కలిగించింది. మిత్రులారా, డిసెంబర్ 7 నాడు ఇదే ఎల్బీ స్టేడియంలో ఇదే వేదికగా శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు, శ్రీ రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు ముఖ్య అతిథులుగా పాల్గొని ఇక్కడే ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేసి నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు నాకు ఎంత ఆనందాన్ని ఇచ్చిందో ఈరోజు మీకు ఉద్యోగ నియామక పత్రాలు అందించినప్పుడు అంతే ఆనందాన్ని, అంతే సంతోషం. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆనాటి తెలంగాణ ఉద్యమంలో ప్రజాప్రతినిధుల కంటే, రాజకీయ పార్టీల కంటే మీలాంటి యువకులు ముందు బాగానే నిలబడి ఈ ఉద్యమాన్ని ఉవ్వెత్తున నడిపించారు కాబట్టి ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఈ ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో రెండవ ముఖ్యమంత్రిగా మీ అభిమానంతో బాధ్యత తీసుకున్న, ప్రమాణ స్వీకారం చేసిన. డిసెంబర్ 7 నాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం నుంచి లక్షలాది మంది నిరుద్యోగ యువకుల యొక్క కళను సాకారం చేయాలి, మా ఉద్యోగాలు చూసుకొని మా కుటుంబం యొక్క అభ్యున్నతి కోసం పాటుపడడం కాదు, మా కుటుంబం అంటే 4 కోట్ల తెలంగాణ ప్రజలు, మా కుటుంబం అంటే ఈ తెలంగాణ రాష్ట్రం అని భావించి మీలాంటి నిరుద్యోగ యువకులు సంవత్సరాల కొద్ది ఎదురు చూస్తున్నా, అది పోలీసు ఉద్యోగాలు కావచ్చు, ఎక్సైజ్ శాఖ కావచ్చు, లేకపోతే ఇతర వివిధ శాఖలలో ఉన్న ఖాళీలు, పరీక్షలు రాసి ఎదురు చూసి నిరాశ నిస్పృహలకు లోనై ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితుల నుంచి మిమ్మల్ని గట్టెక్కించాలని మీ మీదనే ఆశలు పెట్టుకొని కళ్ళల్లో ఒత్తులేసుకొని చూస్తున్న మీ తల్లిదండ్రులు కూలీలకు పోయి రూపాయి కూడబెట్టి మిమ్మల్ని ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలకు పంపించి పీజీలు, పిహెచ్డీలు చదివించి మీకు ప్రభుత్వ ఉద్యోగం వస్తే మీ భవిష్యత్తు బంగారు బాటలు పడుతుందని, తద్వారా తమ కష్టాలు, తమ కలలు నెరవేరుతాయని మీ తల్లిదండ్రులు కలలు కంటున్నారు. 2014లో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత లక్షలాది మంది నిరుద్యోగ యువకులు తమ బాధలు తీరుతాయని, తమ కలలు నెరవేరుతాయని ఎదురు చూసిండ్రు. కానీ ఆనాటి పాలకులు నిరుద్యోగ యువకుల యొక్క సమస్యలను పరిష్కరించాల్సింది పక్కన పెట్టి తమ కుటుంబం కోసం, తమ పదవుల కోసం, తమ సంపాదన కోసం తాపత్రయపడ్డారు తప్ప మీ సమస్యల్ని పరిష్కరించాలని ఆలోచన చేయలే. అందుకే ఆనాటి నుంచి ఈనాటి వరకు 9.5 సంవత్సరాలు ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలన్న ఆలోచన కానీ ఆ దిశగా
ప్రయత్నం చేసిన పాపాన పోలే. అందుకే మేము బాధ్యత తీసుకున్న ఎంబడే శాఖల వారీగా సమీక్షించి వివిధ న్యాయస్థానాలలో ఉన్న కేసులను అన్నిటిని పరిశీలించి ఆ కేసులన్నిటిని కూడా పరిష్కరించి కొంతమంది ఆవేదనతో లేదా కొంతమంది తమ అవగాహన ఆలోచనలతో న్యాయస్థానాల తలుపు తట్టినప్పుడు వాళ్ళకు ఒక నమ్మకాన్ని విశ్వాసాన్ని కల్పించి న్యాయస్థానాలలో మీ తరఫున కొట్లాడాల్సిన ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించడం వల్ల దాదాపుగా ఏప్రిల్ 2022లో మీ నోటిఫికేషన్ వస్తే దాదాపుగా 22 నెలలు మీ ఉద్యోగ నియామకాలు చేపట్టలేదు. అందుకే నేను అధికారులతో సమీక్షించి న్యాయపరమైన చిక్కులను తొలగించి ఈరోజు 13,445 ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేయాలి. మా తమ్ముళ్ళు మా చెల్లెళ్ళ గుండెల్లో ఆనందం పొంగాలి, మీ కళ్ళల్లో వెలుగులు చూడాలి అని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అందుకే మిత్రులారా, ఈరోజు మీకు ఈ వేదిక మీద నుంచి మీ అన్నగా మీ రేవంత్ అన్నగా నేను అండగా ఉంటా. మీరెవరు అధైర్యపడకండి. మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం మీది, ఈ ప్రభుత్వం పేదలది, ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం, ప్రజల కోసమే పనిచేస్తుంది, ప్రజా సమస్యల్ని పరిష్కరిస్తుంది. అందుకే ఈరోజు రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది నిరుద్యోగ యువకులకు ఈ వేదిక మీద నుంచి పిలుపునిస్తున్న, ఆనాటి ప్రభుత్వం చిక్కుముళ్ళు వేస్తే ఒక్కొక్క చిక్కుముడిని విప్పుకుంటూ సమస్యల్ని పరిష్కరించుకుంటూ స్టాఫ్ నర్సుల ఉద్యోగాలు మన ఆడబిడ్డలు మన చెల్లెలకు 6,956 ఉద్యోగ నియామక పత్రాలు ఇదే ఎల్బీ స్టేడియంలో అధికారికంగా వాళ్ళకు అందించడం జరిగింది. ఆ తర్వాత సింగరేణిలో ఉన్న కారుణ్య నియామకాలు 441 దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉంటే ఆ సమస్యల్ని కూడా పరిష్కరించి నక్లెస్ రోడ్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సాక్షిగా వాళ్ళకు కూడా నియామక పత్రాలు మొన్ననే మనం ఇచ్చుకోవడం జరిగింది. ఆనాడే చెప్పిన రాబోయే 15 రోజుల్లో ఎవరు అడ్డుపడ్డా కేసీఆర్ హరీషు అరిసి గోలబెట్టినా అంగిలాగు చించుకున్నా తప్పకుండా మీ ఉద్యోగ నియామకాలు చేపడతాని ఆ రోజు మాట చెప్పిన 15 రోజులు కాదు కదా, 10 రోజులు తిరక్క ముందే 13,500 దాదాపు ఉద్యోగ నియామకాలు ఈరోజు ఇక్కడ చేపట్టడం ద్వారా మీ సంతోషంలో మీ ఆనందంలో భాగం పంచుకున్నాం. రేపు దాదాపుగా ఇంకా 2,000 పైచులకు ఉద్యోగాలు రేపు ఇదే ప్రాంగణంలో ఇదే సమయంలో కొత్త నియామకాలు చేపట్టడానికి కూడా మా అధికారులు మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. రేపు వాళ్ళ కళ్ళల్లో కూడా ఆనందం చూడాలని మేము అనుకుంటున్నాం. చాలామంది అంటున్నారు, ఆయన అల్లుడు హరీష్ రావు గారు అంటున్నారు, ఎందుకయ్యా ఎవరి నియామకం వాళ్ళ ఇంటికి పంపిస్తే సరిపోద్ది కదా, ఇంతమందిని ఇక్కడికి ఎందుకు పిలవాలని నేను అడుగుతున్నా. అయ్యా నీ కడుపు నొప్పి ఏందని నేను అడుగుతున్నా. వీళ్ళందరూ మా తమ్ముళ్ళు మా చెల్లెళ్ళు, వాళ్ళందరితో ప్రత్యక్షంగా కలిసి వాళ్ళ ఆనందంలో భాగస్వామ్యం తీసుకుంటే ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు కంటి నిండా నిద్ర పడుతుంది, బుక్కెడు బువ్వ వంట పడుతుంది. ఎందుకంటే నా బాధ్యతను నేను నెరవేరుస్తున్నా అన్న సంతోషం నమ్మకం నాకు కలుగుతుంది. ఎందుకంటే మీలాకటోళ్ళు లక్షలాది మంది కొట్లాడితేనే, మీరు కట్టెబట్టుకొని నిలబడితేనే ఈనాడు ఈ ప్రభుత్వం ఏర్పడ్డది. మీ అన్నగా రేవంత్ అన్నగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన. అందుకే ఈరోజు ప్రతి సంతోషకరమైన సందర్భంలో మిమ్మల్ని కలుసుకోవాలని, మీరు చెప్పేది వినాలని, మీ సంతోషంలో భాగస్వామ్యం తీసుకోవాలన్న ఆలోచనతో ఈ కార్యక్రమాలకు ఎల్బీ స్టేడియం వేదికగా ఈరోజు ఏర్పాటు చేసినాం. ఎల్బీ స్టేడియంలో ఆయన వేలాది మంది సమక్షంలో మేము ముఖ్యమంత్రి బాధ్యత చేపట్టినప్పుడు మా కుటుంబ సభ్యులు, మా శ్రేయాభిలాషులు, మా మిత్రులు,
మా అభిమానులు ఎంత ఆనందపడ్డారో ఇవాళ మీ నియామకాల సందర్భంగా కూడా మీ తల్లిదండ్రులు, మీ సోదరులు, మీ కుటుంబ సభ్యులు ఆ సంతోషంలో భాగస్వాములు కావాలన్నదే మా ప్రభుత్వం యొక్క ఆలోచన. అందుకే మిత్రులారా, మిమ్మల్ని అందరినీ ఇక్కడికి రప్పించి మీ సంతోషంలో మేము కూడా భాగస్వాములమై మీ ఉద్యోగ నియామక పత్రాలు అందించే కార్యక్రమాన్ని చేపట్టినాం. చేపట్టాలా వద్దా అని నేను మిమ్మల్ని అడుగుతున్నా. చేపట్టాలా వద్దా? మీ సంతోషంలో మేము భాగస్వామ్యం పాల్గొనడం మీకు ఇష్టమా లేదా? ఆ హరీష్ రావు నన్ను అడ్డం పడితే చెప్పండి. మా అన్న దగ్గరికి పోయినాం, మా అన్నను కలిసినాం, మా అన్న మాకు అండగా నిలబడ్డాడని ఆయనకు చెప్పండి. ఇంకొక మాట కేసీఆర్కు గుర్తు చేయదలుచుకున్నా. అయ్యా, జూన్ 2, 2014 నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఒక్క గంట కూడా ఆలస్యం చేయలే. గవర్నర్ గారు అపాయింట్మెంట్ తీసుకున్నావు, మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకున్నావు. అందులో మీరుంటిరి, మీ కొడుకుండే, మీ అల్లుడు ఉండే. ఆ తర్వాత జరిగిన ఎన్నికలలో మీ కూతురు నిజామాబాద్ ఎంపీగా టికెట్ ఇచ్చి గెలిపించుకుంటే, ఆ తర్వాత మీ బంధువు వినోద్ రావుని ఎంపీగా చేసుకుంటే, ఆ తర్వాత మీ సడ్డకుడు కొడుకు సంతోష్ రావుకు రాజ్యసభ ఇచ్చుకుంటే, ఆ తర్వాత పార్టీ ఫిరాయించిన మీ ఎర్రబల్లి దయాకర్రావుకు మంత్రి పదవి ఇచ్చుకుంటేవి. అదే 2019 ఎన్నికల్లో వినోద్ రావు గారిని, కల్వకుంట్ల కవిత గారిని ఓడిస్తే 6 నెలలు కూడా ఆలస్యం చేయలే. 100 రోజులు తిరక్క ముందే ఆయన కూతురుకు ఉద్యోగం లేకపోతే తండ్రిగా ఆయనకు దుఃఖం వచ్చింది, కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి. కన్నబిడ్డను శాసన మండలి సభ్యురాలుగా చేసిండు. ఆయన బంధువు వినోద్ రావును ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ చేసుకున్నావు. నేను అడుగుతున్నా మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారిని, నీ కుటుంబ సభ్యులకు, నీ బంధువులకు ఉద్యోగం లేకపోతే 100 రోజులు కూడా నువ్వు ఆగలేదే. నీ కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇచ్చుకున్నావు కదా. ఈ పిల్లలు ఏం పాపం చేసిండ్రు? 3650 రోజుల నుంచి, దాదాపుగా 10 సంవత్సరాల నుంచి ఉద్యోగ నియామకాల కోసం 30 లక్షల మంది నిరుద్యోగ యువకులు ఎదురు చూస్తున్నారు. కళ్ళు కాసేలాగా ఈరోజు నిరీక్షిస్తున్నారు. ఎప్పుడైనా పిల్లల ఉద్యోగాల గురించి ఆలోచన చేసినవా? ఈరోజు మేము ఆ దిశగా ఆలోచన చేస్తుంటే మమ్మల్ని అభినందించకపోతే అభినందించకపోయినావు, మా కాళ్ళల్లో కట్టబెట్టే ప్రయత్నం ఎందుకు చేస్తున్నావు అని నేను అడుగుతున్నా. ఇప్పటికైనా మీకు అర్థం కాలేదా? మీ కుటుంబాన్ని తెలంగాణ సమాజం తిరస్కరించింది, బహిష్కరించింది అన్న సంగతి మీకు అర్థం కాలేదా? ఇవాళ నేను ఉద్యమకారుని తెలంగాణ సాధించిన అంటున్నావు. అదే నిజమైతే కామారెడ్డిల బండకేసి కొట్టిండ్రు ఎందుకని నేను అడుగుతున్నా. నువ్వు చెప్పింది నమ్మకనే కదా. నువ్వు ఈ తెలంగాణను దోసుకుంటున్నావనో, ఈ తెలంగాణను మోసం చేస్తున్నావన్న ఆలోచనతోనే కదా నిన్ను తిరస్కరించింది, నిన్ను ఓడించింది చంద్రశేఖరరావు గారు అని నేను అడుగుతున్నా. నిన్నటికి నిన్న ఆయన శాసనసభకు రాలే, నీళ్ళ మీద చర్చ అంటే రాలే, నిధుల మీద చర్చ అంటే రాలే, నియామకాల గురించి మాట్లాడదామంటే రాలే. కానీ నల్లగొండకు పోయి ఆయన బీరాలు పలుకుతుండు, పొంకనాలు కొడుతున్నాడు. ఏమన్నాడు ఆయన? పాలిచ్చే బర్రెనిచ్చి దున్నపోతుని తెచ్చుకుని. ఇవాళ శాసనసభలో అటెండర్ ఒక ఆయన ఎదురు పడ్డాడు. సార్ ఒక్క మాట అన్నాడు. నేను అందరితో మాట్లాడతా, మీకు తెలుసు కదా, ఎవరైనా వల్కరిస్తే ఆగిన. ఏంది స్వామి చెప్పని. సార్ మీరు ఒక్క మాట చెప్పాలి, ఇవాళ సాయంత్రం ఎల్బీ స్టేడియం పోతురు కదా అని. ఏం సంగతి చెప్పన్నా? ఏం లేదు సార్, మీరు చెప్పాల్సింది ఒకటే మాట, కంచర గాడిదను ఇంటికి పంపించి రేసు గుర్రాన్ని తెచ్చుకున్నారని మీరు చెప్పండి సార్ అన్నాడు. గత ప్రభుత్వంలో ఉన్న కంచర గాడిదను ఇంటికి పంపించి ఈ ప్రభుత్వంలో రేసు గుర్రాన్ని తెచ్చుకున్నారు. ఏ రేసుకు పోయినా ఆ గుర్రానిదే గెలుపు. ఆ కంచర గాడిదకు మళ్ళా అధికారం అనేది కలలో మాట అన్న సంగతి మీరు చెప్పాలి సార్, మీరు చెప్తే నేను ఇంటా అని చెప్పి శాసనసభలో ఉన్న ఒక అటెండర్ నాకు చెప్పిండు. గా అటెండర్కు ఉన్న ఇంగిత జ్ఞానం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రశేఖరరావుకి ఎందుకు లేదని నేను అడుగుతున్నా. ఆయన అంట మళ్ళీ వస్తాడంట. ఎట్లొస్తావా? నీ నడవనికనే చక్కలేదు, నీకు నడవనికనే వస్తలేదంటివి, వీల్ చైర్లో తిరుగుతున్నాంటివి, ఎట్లకెళ్ళి వస్తావు అని నేను అడుగుతున్నా.
ఒకవేళ నువ్వు రావాలనుకుంటే గిన్ని వేల మందికి వాళ్ళు ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు ఊకుంటారా? వాళ్ళకు వచ్చిన నౌకరేంది? పోలీసు నౌకరే కదా. వాళ్ళు ఊకుంటారా? నువ్వు యాడికన్నా పోతే? ఇవాళ ట్రైనింగ్ అయినాక రాష్ట్రం నలుమూలల ఈ యువకులే కదా ఉండేది. ఈ తెలంగాణను దోచుకున్న నిన్ను, ఈ తెలంగాణను నీ కుటుంబం కోసమే బలిచ్చిన నిన్ను ఈ పిల్లలు పోలీసులు అయ్యి లాఠీలతో 4 మోకాల చిప్పల మీద కొట్టి తీసుకుపోయి లాకప్ లేస్తారు. ఇంతకాలం వాళ్ళ చేతుల పెత్తనం లేకుండే, ఇవాళ వాళ్ళ చేతులకే పెత్తనం వచ్చింది. ఎట్లా తిరుగుతావో తిరుగు. దానికంట ఆయన డైలాగులు కొడుతుండు, చంపుతారా సంపూర్ణ. నిన్నెవడు చంపుతాడా? సచినపావు. నువ్వు సచినపావును చంపనీకే మాకేమైనా పిచ్చా? నీ పని అయిపోయింది. కేల్ కథం, దుకాన్ బంద్. ఇక చిన్నగా మళ్ళా మొదలుపెట్టిండు సానుభూతి కథ. ఆయన మంచంలో వండుకున్నా, సావు నోట్ల తలకాయ పెట్టినా తెలంగాణ సాధించిన అని చెప్తే పిల్లలు చూడలేదు కాబట్టి నిజమేనేమో సారు ఏమైనా సావుకు దగ్గర పోయొచ్చిండేమో అనుకున్నారు. ఇవాళ నువ్వు ఆడే డ్రామాలు అన్నీ చూసిరు. ఉత్తప్పుడేమో బాగానే నడుస్తుండు, మీటింగ్కి రాగానే వీల్ చైర్లో కూర్చున్నాడు. మీరే చూసిరు కదా ఆయన నడిచేదిగిన. ఆడ వీల్ చైర్ ఏమో అవసరం ఉన్నదే? ఇక గిట్లున్నది ఆయన కథ. కాబట్టి మిత్రులారా, ఈరోజు ఒక్కొక్క సమస్యను పరిష్కరించుకుంటూ మీ ఉద్యోగ నియామకాలలో ఒక్కొక్క అడుగు ముందుకేస్తూ మీ జీవితాలలో వెలుగులు తీసుకురావాలని, ఈ ప్రభుత్వం మీద మీరు ఉంచిన నమ్మకాన్ని, విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని అహర్నిశలు మా ప్రభుత్వం పనిచేస్తుంది. ఏ తప్పు జరగకుండా, ఎవరికి నష్టం లేకుండా రాబోయే రోజుల్లో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసే బాధ్యత తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో జరిగిన అక్రమాలను నిలువరించి ఆనాడు పోటీ పరీక్షల ప్రశ్న పత్రాలు జిరాక్స్ సెంటర్లలో పల్లి బఠానీలలాగా అమ్ముకుంటున్న కమిటీని అందరినీ రద్దు చేసి ఇంటికి పంపించి కొత్త కమిటీని, కొత్త చైర్మన్, కొత్త సభ్యులను నియమించినాం. అందుకే ఇవాళ గ్రూప్ 1 పరీక్షల్ని 10 ఏళ్ళు నిర్వహించలేదు. ఈరోజు 567 గ్రూప్ 1 పరీక్షల్ని నిర్వహించడానికి మా ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ 10 ఏళ్ళు నియామకాలు చేపట్టకపోవడం వల్ల వయసు మీరి ఊరికి పోలేక ఉన్న నిరుద్యోగ యువకులకు 44 సంవత్సరాల నుంచి 46 సంవత్సరాలకు వయసు పొడిగించి ఎవరికి నష్టం జరగొద్దన్న ఆలోచనతోటి అందరికి అవకాశం కల్పించినాం. అందుకే నిరుద్యోగ యువకులారా, ఈ తెలంగాణ రాష్ట్రం మీది. ఈ రాష్ట్రాన్ని సాధించుకున్నది మీరు. మీకోసం పనిచేయడానికి, మీ సమస్యల్ని తీర్చడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. ఏ విధంగా అయితే పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి పోటీ పరీక్షల నోటిఫికేషన్లు విడుదల చేస్తామో, పోటీ పరీక్షలకు ప్రిపేర్ కాండి, మీరు సన్నద్ధులు కాండి. ప్రభుత్వంలో, ప్రైవేట్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యతగా నేను తీసుకుంటా. మీకోసం కృషి చేస్తా. రాబోయే 10 సంవత్సరాలు నిరంతరం రోజుకు 24 గంటలు 10 ఏళ్ళు మీకోసం కొట్లాడతా, 10 ఏళ్ళు మీకోసం చేస్తా. 10 ఏళ్ళు ఈ బాధ్యతలో ఉంటా. మీరు ఆశీర్వదిస్తే ఇంకో 10 ఏళ్ళు కూడా ఇందిరమ్మ రాజ్యం ఉంటుంది. చంద్రశేఖరరావు, నీకు సూటిగా సవాలు విసురుతున్నా. ఈ 10 ఏళ్లలో నీ శాతనైతే ఒక్క ఎంటిక వీక్కొని చూడు, అప్పుడు నీకు తెలుస్తుంది. ఆయన ఎంబడే అధికారంలోకి వస్తా అంటుండు. రాబిడ్డ ఎట్లొస్తావు? ఉంటా, నేనే కదా ఏడుకోతా, ఈయనే ఉంటా, నీ సంగతి ఏందో చూస్తా. కాబట్టి మిత్రులారా, ఆయనకు శాసనసభలకు రావడానికి అయితలేదు కానీ నల్లగొండకు పోయిండు. అందుకే ఇవాళ అట్లాంటి మాటల మాయలో పడకండి. 10 ఏళ్ళు ఆయన కుర్చీలో ఉండి తెలంగాణకు రావాల్సిన నీళ్లు తీసుకురాలే, కట్టాల్సిన ప్రాజెక్టులు కట్టలే. 10 ఏళ్ళు చేయలేని పని 60 రోజుల్లో అన్ని సమస్యలు పరిష్కరించుకుంటూ ముందుకెళ్తున్నాం. ఇవాళకి 69 రోజులు అయింది, ఏం చేయలేదు అప్పుడే ఈ ప్రభుత్వం అని ఇవాళ మమ్మల్ని శాపనార్థాలు పెడుతున్నాడు. మీరు ఆలోచన చేయండి. 3665 రోజులు ఉన్న చంద్రశేఖరరావు కృష్ణానది జలాలలో ఆంధ్రప్రదేశ్కు 512 టీఎంసీ నీళ్లను కేటాయించి తెలంగాణకు రావాల్సిన హక్కులను తాకట్టు పెట్టి 299 టీఎంసీలు ఈ 10 సంవత్సరాలు శాశ్వతంగా వాళ్లకు రాసిచ్చిండు. 10 ఏళ్ళు ఆయన రాసిస్తే నేను వచ్చిన 10 రోజుల్లోనే ఆ నీళ్లు తేలేదని నన్ను తిడుతున్నాడు. ఇవాళ మీరు చెప్పండి,
ఆయన సంతకం పెట్టడమే ఇవాళ గుదిబండగా మారింది. ఆయన శాత కాకపోతే ఏం చేయకుండా పక్కన పడేసి ఉంటే నేనే కొట్లాడి ఇవాళ నీళ్లు తెచ్చటోని. ఇవాళ నువ్వు పెట్టిన సంతకాలు మా పాలిట గుదిబండగా మారినాయి. తెలంగాణ రైతుల పాలిట మరణ శాసనంగా మారింది. ఇవాళ నువ్వున్నప్పుడే కదా నవంబర్ 30 తారీఖు నాడు తెలంగాణలో ఎన్నికలు ఉంటే గ్రామాలలో యువకులు ఎన్నికల నిర్వహణలో ప్రజారాజ్యాన్ని ప్రజాప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని అందరు ఆ కార్యక్రమాలలో బిజీగా ఉంటే మీ చీకటి మిత్రుడు జగన్మోహన్ రెడ్డి గారు వందలాది మంది పోలీసులను నాగార్జున సాగర్ మీదకి పంపించిండు. నీ మిత్రుడు పంపించినందుకే కదా ఆ పోలీసులను తొలగించడానికి నరేంద్ర మోడీ గారు సిఆర్పిఎఫ్ పోలీసులను నాగార్జున సాగర్ బ్రిడ్జ్ మీదకి పంపించండు. జగన్మోహన్ రెడ్డి ఆక్రమించుకోకపోయినుంటే నరేంద్ర మోడీ సిఆర్పిఎఫ్ బలగాలను అక్కడికి పంపిండేవాడు కాదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సిఆర్పిఎఫ్ బలగాలు అక్కడ ఉన్నాయంటే 30 తారీఖు నాడు తెలంగాణ సెంటిమెంట్తో ఎన్నికలలో నెగ్గాలని ఆంధ్ర వాళ్ళు నాగార్జున సాగర్ ఆక్రమించుకున్నారని పెడపొబ్బలు పెట్టి ప్రజల్ని తప్పుదారి పట్టించి తెలంగాణ సెంటిమెంట్తోని ఎన్నికల్లో నెగ్గాలని నువ్వు కుట్ర చేస్తే ఈ తెలంగాణ సమాజం తిప్పికొట్టి నిన్ను పొందబెట్టినరు. ఇవాళ అడ్డ మీద కొట్లాడితే కుదరదు. ఇవాళ చట్టసభలలో మాట్లాడాలి, చట్టసభలలో తీర్మానాలు చేయాలి. కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచి మన సమస్యలు పరిష్కరించుకోవాలి. అందుకోసం శాసనసభలో తీర్మానం పెడితే మీరు రారు. ఇవాళ ఢిల్లీతో కొట్లాడదామంటే మీరు ఇంట్లో నుంచి కదలరు. అందుకే మిత్రులారా ఇవాళ ఏ దారి లేక మళ్ళీ నీళ్ళ దారి పట్టిండు. ఎందుకంటే ఏ సెంటిమెంట్ ఆయన దగ్గర లేదు, పరిపాలనలో ఆయన చేసింది ఏమీ లేదు. ఇవాళ కాళేశ్వరంలో 1,00,000 కోట్లు ఖర్చు పెడితే 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వలేదని ఇవాళ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నుంచి మొదలు పెడితే వివిధ విచారణ సంస్థలు నివేదికలు ఇచ్చినాయి. ఆ అవినీతి కుంభకోణం బయటపడుతుందని, అది మేడిగడ్డ కాదు మేడిపండు, దాన్ని పొట్ట విసుకుతే మొత్తం పురుగులు ఉన్నాయన్న సంగతి బయటపడుతుందని దాన్ని కప్పిపుచ్చడానికి ఇవాళ కృష్ణానది జలాలను అడ్డం పెట్టుకొని నల్లగొండల సభ అంటున్నాడు. నల్లగొండ చైతన్యవంతమైన జిల్లా, అందుకే అక్కడ యువకులు తిరగబడ్డారు, కోడిగుడ్లు టమాటాలు తీసుకొని కొట్టిండ్రు. మన పోలీసులు ఉండబట్టే ఆయన ఈపులు చింతపండు కాలేదు, లేకపోతే నల్గొండ యువకులు చింతపండు చేసి పంపించేటోళ్ళు. అందుకే మిత్రులారా ఈరోజు మీరందరూ మా కుటుంబ సభ్యులు, మీ సంతోషంలో మా మంత్రివర్గం అంతా మేము భాగస్వాములు కావాలని, మీ అందరికీ ఉజ్వల భవిష్యత్తు ఉండాలని ఈ వేదిక మీద నుంచి నేను మిమ్మల్ని కోరేది ఒక్కటే. పంజాబ్ రాష్ట్రాన్ని మీరు చూసిండ్రు, ఇవాళ అక్కడ నిర్వీర్యం అయిపోయింది యువత. అక్కడ గంజాయి డ్రగ్స్తో రాష్ట్రాన్ని నిర్వీర్యం చేసిండ్రు. ఇవాళ తెలంగాణను కబలించడానికి గంజాయి డ్రగ్స్ మూటాలు నలుమూలలో తిరుగుతున్నాయి. ఎన్ని పట్టుకున్నా, ఎంత ప్రయత్నం చేసినా ఇంకా వాళ్ళు ఆ దిశగానే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. హుక్కా సెంటర్ల పేరు మీద పిల్లలను చిన్న చిన్న పాఠశాలలలో ఉండే యువకులను వీటికి బానిసలుగా తయారు చేసే ముఠాలు తిరుగుతున్నాయి. వాటిని ఎదుర్కోవడానికి టీఎస్నాబ్ నార్కటిక్స్ డిపార్ట్మెంటును బలోపేతం చేసినాం. కోట్ల రూపాయలు వాళ్ళకు నిధులు ఇచ్చినాం, అధికారులను ఇచ్చినాం. నేను ఇక్కడ సెలెక్ట్ అయిన ప్రతి పోలీస్ డిపార్ట్మెంట్ యువకుడికి మా చెల్లెళ్ళకు ఒకటే మాట చెప్తున్నా, ఏది జరిగినా ఈ రాష్ట్రంలో గంజాయి మొక్కలు ఉండొద్దు. తులసి వనంలో మొలిసిన గంజాయి మొక్కలను కూకటి వేళ్లతోని పునాదులతో సహా కదిలించాల్సిన బాధ్యత, పీకి వేయాల్సిన బాధ్యత, ఈ గంజాయి మొక్కల్ని ఏరివేయాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. మీరు ఇవాళ ప్రతిన బూనాలి. ఈ రాష్ట్రంలో డ్రగ్స్ కానీ గంజాయి కానీ ఎవడైనా పదం బలకాలంటే కూడా మోకాళ్ళలో వణుకు పుట్టాలి, కడుపులో సలిజలం దొర్రబడాలి. ఎందుకంటే మన రాష్ట్రాన్ని, మన యువతను నిర్వీర్యం చేసే ఇట్లాంటి బలహీనతలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉండొద్దు. తెలంగాణ రాష్ట్ర యువకులు అంటే సలసల మరిగే రక్తంతో ఉరకలెత్తే యువకులు. తెలంగాణ ఉద్యమంలో ఉవ్వెత్తున ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీలలో ప్రపంచం దృష్టిని ఆకర్షించి రాష్ట్రాన్ని సాధించిన నవ యువకులు. ఆత్మ బలిదానాలతో ఆకాశంలో తారలై వెలిగిన యువకులు ఈరోజు గంజాయికో డ్రగ్స్కో బానిసలైతే మన సమాజం నిర్వీర్యం అవుతుంది. మన సమాజం నిర్వీర్యమైతే మన భవిష్యత్ తరాలు ఎందుకు ఉపయోగం లేకుండా పోతాయి మిత్రులారా. అందుకే ఈరోజు
ఇక్కడ నియామక పత్రాలు పొందుతున్న ప్రతి ఒక్కరూ మీరు మనసులో ఒట్టేసుకోండి, ఈ రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ని సమూలంగా సమాధి చేస్తాం. ఎవరు కూడా ఈ రాష్ట్ర సరిహద్దుల్లో కాలు పెట్టాలి అని అంటే భయపడాలి, కడుపులో వణుకు పుట్టాలి. మీరు ఆ దిశగా పని చెయ్యాలని నీతిగా నిజాయితీగా ఈ రాష్ట్రము దేశానికి ఆదర్శంగా నిలబడేటట్టు తెలంగాణ మోడల్ అంటే దేశమంతా అనుకరించే విధంగా మన పోలీసు యంత్రాంగం గతంలో ఉంది, భవిష్యత్తులో కూడా ఉండాలని తెలియజేస్తూ మరొక్కసారి మీకు అందరికీ మనస్ఫూర్తిగా ఈ ఉద్యోగ నియామకాల సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక మనం ఎంతగానో నిరీక్షణతో ఎదురు చూస్తున్నటువంటి తరుణం, ఎంపికైన అభ్యర్థులకు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా సెలక్షన్ ఆర్డర్స్ వేదిక మీద ఇవ్వడం జరుగుతుంది. I request the Honorable CM to present the first three orders. Firstly, Department TSSP PC B Vishnu, District Narayanpet. Congratulations. అందరం గట్టిగా చప్పట్లు. ఆ తర్వాత సివిల్ పీసీ డిపార్ట్మెంట్ జోగులాంబ గద్వాల్ డిస్ట్రిక్ట్ ఎస్ రహీం బాషా. ఏఆర్పిసి డిపార్ట్మెంట్ మేడ్చల్ మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్ జాగవరపు సౌజన్య. గట్టిగా చప్పట్లతో మన అభినందనలు తెలియజేద్దాం. ఏఆర్పిసి పోలీస్ డిపార్ట్మెంట్ జాగవరపు సౌజన్య, మేడ్చల్ మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్. సివిల్ పీసీ పోలీస్ డిపార్ట్మెంట్ ఖమ్మం జిల్లా కాలకోట హర్షవర్ధన్. ఏఆర్పిసి పోలీస్ డిపార్ట్మెంట్ బానోత్ సుప్రియ, కొత్తగూడెం భద్రాద్రి డిస్ట్రిక్ట్. కంగ్రాచులేషన్స్. ఎక్కడ చప్పట్లు. టిఎస్ఎస్పి పిసి పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్లావత్ నరేందర్, సూర్యాపేట్ డిస్ట్రిక్ట్. బార్డర్ పోలీస్ డిపార్ట్మెంట్ మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ వంశీ కృష్ణ. ఏఆర్పిసి పోలీస్ డిపార్ట్మెంట్ సిద్దిపేట్ డిస్ట్రిక్ట్ బొగ్గుల రాకేష్. PCIT&C Police Department, Lavudya Rajender, Siddipet District. Civil PC Police Department, Rangareddy Jilla, J. Madhavi. Civil PC Police Department,
కరీంనగర్ జిల్లా వంగల సుప్రియ. Where is the Josh? How is the Josh? Yes. Let's put our hands together. Claps, please. Transport Constable, Police Department, Bongiri, Yadadri, Jilla, Surikanti Chandraprakash. అందరికీ చప్పట్లు కొట్టాలి కదా మనం. ఏ జిల్లా కాదు, మనందరం ఒకటే రాష్ట్రం. ఫైర్మెన్, పోలీస్ డిపార్ట్మెంట్, టిపి రెడ్డి ప్రశాంత్ రెడ్డి, కరీంనగర్ జిల్లా. ఆ తర్వాత PCITNC పోలీస్ డిపార్ట్మెంట్, దాడి శృతి, వరంగల్ డిస్ట్రిక్ట్. ఎంపికైన అభ్యర్థులు సమయాభావం లేకుండా చకచకా వచ్చి సీఎం గారి చేతుల మీదుగా సెలక్షన్ ఆర్డర్స్ అందుకుంటున్నారు. మనందరం గట్టిగా చప్పట్లతోటి అభినందనలు తెలియజేద్దాం. తర్వాత SPF కానిస్టేబుల్ పోలీస్ డిపార్ట్మెంట్, మహబూబాబాద్ డిస్ట్రిక్ట్, కొత్త కుమారస్వామి. ఆ తర్వాత ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్, పోలీస్ శాఖ, మంచిర్యాల జిల్లా, గజవెల్లి దినేష్. శృతి అయిపోయింది. కొత్త కుమారస్వామి, మహబూబాబాద్, కంగ్రాచులేషన్స్. గజవెల్లి దినేష్, మంచిర్యాల్. ARPC పోలీస్ డిపార్ట్మెంట్, హైదరాబాద్, రత్నకుమారి. ఆ తర్వాత SAR CPL PC పోలీస్ డిపార్ట్మెంట్, యలగల పూర్ణచందర్, ఖమ్మం డిస్ట్రిక్ట్. ఆ తర్వాత బార్డర్ పోలీస్ డిపార్ట్మెంట్, కొత్తగూడెం భద్రాద్రి, పూనం వెంకటరమణ. ఆ తర్వాత ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ, కోలా సోని, భువనగిరి, యాదాద్రి డిస్ట్రిక్ట్. TSSP PC పోలీస్ డిపార్ట్మెంట్, K వరప్రసాద్, వనపర్తి జిల్లా. వరప్రసాద్, కంగ్రాచులేషన్స్. ఆ తర్వాత TSSP PC పోలీస్ డిపార్ట్మెంట్, K సురేష్ యాదవ్, మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్. PC మెకానిక్ పోలీస్ డిపార్ట్మెంట్, మేడ్చల్, మల్కాజ్గిరి, బానోత్ నరసింహ. సివిల్ PC పోలీస్ డిపార్ట్మెంట్, హైదరాబాద్ నుంచి శ్రీ రామోజు బాణచందర్.
ARPC Police Department, RLD, Rajkumar Jagatyal. Radhika. Next order undi. PSSP PC Police Department, Mehbubabad, Maddi Ajay. తర్వాత ఫైర్మెన్ వనపర్తి నుంచి కౌకుంట్ల భానుప్రకాష్. అయిపోయింది మూడే, లాస్ట్ 3 సార్. తర్వాత సివిల్ పీసీ పోలీస్ డిపార్ట్మెంట్ రంగారెడ్డి నుంచి బి రాధిక. ఓకే, థ్యాంక్ యూ సార్. ఒక్కసారి మరి గట్టిగా చప్పట్లతోటి అభినందనలు తెలియజేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ జితేందర్ గారు, ఐపీఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అందించవలసిందిగా కోరుతున్నాము. I feel it privileged to propose vote of thanks on behalf of the Home Department. Respected Chief Guest of the function, Shri Anumula Revant Reddy Garu, special all invitees on the dais, ladies and gentlemen, boys and girls, a good evening. Let me take this opportunity to thank our Honorable Chief Minister Garu for being the chief guest of the function. I feel that your presence on the occasion will motivate the candidates for doing a good work in future. I take this opportunity to thank all the ministers, especially Jupalli Krishna Rao Garu, Ponnam Prabhakar Garu, Tummala Nageshwar Rao Garu, all the advisors.